బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అదే విధంగా కిషన్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఆయన ఉద్దేశం ఏమిటంటే మేము అన్ని కులాలు అన్ని మతాలను గౌరవిస్తామనే ఉద్దేశంతో, ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఇది ఒక సెక్యులర్ దేశం, ఇన్ని అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి అందరి గురించి ఇది సెక్యులర్ దేశంగా అయింది. మీకు ఎంతసేపటికి ఇప్పుడు ముస్లింల ఓట్ల గురించి డ్రామా చేస్తున్నారు, మరి మీరు ముస్లింలను ఎందుకు దూరం పెడుతున్నారు బాబు? దానికి మళ్ళా హిందువుల ఓట్లు ఎక్కడ పోవాలి, హిందువులను అడగరా అనేది మళ్ళా వాళ్ళే క్వశ్చన్. మేము హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ దేశం, ఇది భారతదేశం. స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ ఒకే ఆలోచన. ఈ భారతదేశంలో అన్ని కులాల వారు ఉన్నారు, ఇది సెక్యులర్ దేశం. పాకిస్తాన్ లాగా కేవలం ముస్లిం దేశం కాదు ఇది. ఇది అన్ని కులాల వారిని మేము ఆదరిస్తాం. అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా స్వాతంత్ర్యం గురించి మహాత్మా గాంధీ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేశారు. అందుగురించే అహింస ద్వారా ఎలాంటి హింస జరగకుండా ఈ దేశానికి, భారతదేశంలో బ్రిటిష్ వారిని బయటికి పంపించవలసి వచ్చింది. మీరు ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో సింపతి, ఇంకో పక్క మీకు దగ్గర డెవలప్మెంటే లేదు. ఎంతసేపటికి సన్న బియ్యం ఇయ్యరు. మేమంటలేమురా భయ్ సన్న బియ్యం, మీరేమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇస్తుంది కాబట్టి మీరు మాకు ఓటేయకపోతే మీకు తప్పనిసరిగా సన్న బియ్యం ఇయ్యమనేది మీ ఆలోచన. మేము అట్లా కాదు. 6 డిక్లరేషన్ లో ఆల్మోస్ట్ 5 చేశాం. మహిళలకు బస్సు రిజర్వేషన్ గాని 200 యూనిట్ లోపల కరెంట్ కాల్చినటువంటి వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చాము. అదే విధంగా ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటే కొంత పెండింగ్ ఉన్నది, అది కూడా అంచెల ద్వారా ఇప్పటికి ఇచ్చినాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. మహిళలకు ఒక్కటే ఆలోచన ఏంటంటే మేము దొడ్డు బియ్యం తర్వాత సన్న బియ్యం ఇచ్చినాం. రైతుల రుణమాఫీ ఎంతసేపటికి రుణమాఫీగా జరగలేదు, రుణమాఫీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఏది ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎట్లా నన్ను గెలవాలన్న ఉద్దేశంతో